హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి. ఇలా బంగాళదుంపలు కట్ చేసేసి ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి ముందర. ఈ ఏపుడు కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం చింతపండు, ఒక 3 ఎండుమిర్చి, పల్లీలు, ఎండు కొబ్బరి ఇవన్నీ ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని 1 స్పూన్ మెంతులు, 1 2 స్పూన్స్ ధనియాలు, 1 2 స్పూన్స్ జీలకర్ర, కొద్దిగా పల్లీలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, కొద్దిగా చింతపండు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టేసుకుంటే ఇప్పుడు కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఫ్రై చేసుకుని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయిపోయినాయి, దించేసుకుందాము. వేరే ప్యాన్ పెట్టుకుందాము. ఇంకా ఇది కొంచెం చల్లారాలి. ఇప్పుడు వేపుడు వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము. కొద్దిగా మినప్పప్పు 1 స్పూను, 1 2 స్పూన్ శనగపప్పు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఫ్రై అవ్వాలి బాగా. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేస్తాను. ఇది పోపు కూడా వేసాను కదా. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసేస్తున్నాను. ఈ ముక్కలు వేసేస్తాను కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను. కొద్దిగా లైట్గా కారం, కొంచెం కారం చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే ఆ పొడిలో కూడా ఎండుమిరపకాయలు వేపాం కదా, దాంట్లో కూడా కారం ఉంటుంది కదా. అందుకని కొద్దిగా లైట్గా వేస్తున్నాను. చూసి వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, సిమ్లో పెట్టుకొని బాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేపేసి పెట్టేసుకున్నాం కదా. మిక్సీ జార్లో వేసేసుకుని పొడి చేసి పెట్టుకుందాము. ఈలోపు వేపుడు వేగుతుంది కదా, దాంట్లో వేసుకుందాం. ఒక 4 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుందాం. మిక్సీ పట్టేసి పొడి చేసి పెట్టుకుందాం. ఇది ఇలా పొడి చేసుకుని ఇలా పెట్టేసుకోవాలండి. బాగా మెత్తగా కాకుండా ఇలాగే ఉండాలి పొడి. ఇలా ఇప్పుడు ఫ్రై వేగుతుంది. బాగా వేగిన తర్వాత అప్పుడు పొడి వేసుకున్నాను. ముక్క కొద్దిగా మెత్తబడిందండి. ఇలా మెత్తబడింది కదా. ఇప్పుడు ఆ పొడి వేసేసుకున్నాను.
ఈ పొడి అన్ని వేపుళ్ళకు కూడా బాగుంటుంది. బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై అన్ని వేపుళ్ళకు కూడా బాగుంటుంది వేసుకుంటే. ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక డబ్బాలో పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే దేంట్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ కూడా చూసుకోవచ్చు. కారం సాల్ట్ ఏమన్నా పడితే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక 10 minutes ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టి అలాగే వేగుతూ ఉంటే బాగుంటుంది. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.